श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा,
Sai Baba, 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 Sai
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 34వ అధ్యాయం. విభూతి మహిమ. గత అధ్యాయంలో విభూతి మహాత్మ్యాన్ని ఉన్నదన్నట్లుగా వర్ణించి చెప్పాను. ఈ అధ్యాయంలో కూడా అదే చెప్తాను. విభూతి గుణాలను లక్షణాలను ఇప్పుడు మరింతగా పరిశీలిద్దాం. శ్రోతలు సుఖానుభూతిని ప్రాప్తింపజేసుకోవడం కోసం గడిచిన కథానుసంధానాన్ని, విభూతికున్న ప్రభావాన్ని ఇప్పుడు ప్రశాంత చిత్తంతో వినండి. నయం కావటము సహించటము కూడా కఠినమైన ఎముక వ్రణం,
ఏ ఉపాయాలతోనూ నయం కానప్పుడు దానికి స్వయంగా సాయిబాబా తమ చేత్తో విభూతి పెట్టగానే సమూలంగా నయమైంది. అలా ఈ విభూతి గురించి ఎన్నో కథలున్నాయి. వాటిలో మచ్చుకి ఓ కథ చెప్తాను వినండి. అది అనుభవాన్ని మదించగా వచ్చింది కనుక శ్రోతలకు వినసొంపుగా ఆసక్తికరంగా ఉంటుంది. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఓ ప్రభుత్వ డాక్టర్ ఉన్నాడు. అతని అన్న కొడుక్కి ఏదో వ్యాధి ఉండేది. అది ఏ మందులకి లొంగలేదు. అతను డాక్టరే, అతని మిత్రుడు డాక్టరే. ఇద్దరు కూడా శస్త్రచికిత్స చేయటంలో నిపుణులు, అనుభవజ్ఞులు. అనేక రకాల ఉపాయాలు చేసి చేసి వారు అలసిపోయారు. వారి బుద్ధికి ఏం తోచలేదు. ఆ రోగం పేరు ఎముక వ్రణం. కానీ రోగం మాత్రం మహాభయంకరమైనది. నయమవటము కష్టమే, భరించడము కష్టమే. అతనికి ఔషధాల వల్ల ఏ గుణమూ కనిపించలేదు. దేశ విదేశాల్లోని చికిత్సలన్నీ అయినాయి. మనసుకు తోచినవన్నీ చేసి చూశారు. ఇక చేయటానికంటూ ఏమీ మిగలలేదు. శస్త్రచికిత్స కూడా చేశారు. కానీ ఏ రకంగానూ గుణం కనబడలేదు. అతని వయసులో చాలా చిన్నవాడు. అతని వేదన సహింపరానిదిగా అయింది. వ్యాధితో అతని ప్రాణం అల్లాడిపోయింది. అది చూసి అతని బంధువులకు కూడా చాలా బాధ కలిగింది. రకరకాల ఉపాయాలు శక్తికి మించి చేసినా రోగం మాత్రం నయం కాలేదు. అతని ఆప్తులు, మిత్రులు ఇప్పుడు దేవీ దేవతల పూజ చేయించండి అన్నారు. కానీ అదేం కర్మమో దేవీ దేవతలు, కులదేవతలు మొదలైన వారిలో ఎవరూ కరుణించలేదు. ఇంతలో వారి చెవిన ఓ విషయం పడింది. షిరిడీలో ఓ ప్రఖ్యాతి చెందిన గొప్ప ముస్లిం సాధువు ఉన్నారని, షిరిడీకి చెందిన ఆ శ్రేష్ఠ మహాత్ముడు మహాయోగి సాయి మహారాజు తమ కేవల దర్శనంతో భరించలేని వ్యాధులను దూరంగా తరిమేస్తారని వారు విన్నారు. ఆ వార్త తల్లిదండ్రులకి పన్నీటి జల్లై సాయి దర్శనం చేసుకోవాలని వారు తహతహలాడారు. వారు మనసులో ఇలా నిశ్చయించుకున్నారు. దైవం పేరు మీద ఈ ప్రయత్నం కూడా చేద్దాము. ఆ గొప్ప ఫకీరు చేత్తో విభూతి పెడితే భరించలేని భయంకర రోగం కూడా పలాయనమవుతుందంటున్నారు ప్రజలు. ఒకసారి ప్రయత్నిస్తే పోయేదేముంటుంది? పదండి, ఆయన పాదాలు పట్టుకుని నమస్కరిద్దాము. చివరి ప్రయత్నంగా చేద్దాం ఇది. దానివల్ల ఈ బాధా సర్పాల వాడి తగ్గుతుందేమో. దీన్ని తప్పించడానికి ఇది ఒకటే మార్గం అనిపిస్తోంది. సరే, తర్వాత ఆ తల్లిదండ్రులు ఇంట్లో అంతా సర్దుకుని సాయి దర్శనానికి కుతూహలపడుతూ వెంటనే షిరిడి చేరుకున్నారు. చేరుకోగానే బాబా దర్శనం చేసుకుని ఆయన పాదాలకు నమస్కరించి సాష్టాంగం చేసి పిల్లవాడిని వేధిస్తున్న వ్యాధి గురించి చెప్పారు. ఆయన ఎదురుగా నిలబడి శోకాకులమైన మనస్సుతో కంపిస్తున్న చేతులు జోడించి శ్రీ సాయి చరణాల్లో ఆసక్తులై దీనంగా వాళ్ళు ఇలా విన్నవించుకున్నారు. వ్యాధితో మా అబ్బాయి వేదన పడుతున్నాడు. అతని బాధను మేము చూడలేకపోతున్నాం. ఏం చేయాలో మాకు తోచడం లేదు. వాడు బతుకుతాడన్న నమ్మకం మాకు కలగడం లేదు. సాయి సమర్థ, పిల్లవాడి నరకయాతనని దుర్దశని చూసి మేమెంతో అలసిపోయాం. వీడి తల మీద మీరు అభయహస్తాన్ని పెట్టి వాడి వ్యాధిని నయం చేయండి. మీ గొప్పతనాన్ని విని మేము ఇక్కడికి వచ్చాము. మాకు ప్రాణదానం చేయండి. అప్పుడు ఆ కారుణ్యమూర్తి సాయి వారికి మాట ఇచ్చారు. ఈ మసీదును ఆశ్రయించడానికి వచ్చిన వారికి ఎన్నటికీ దుర్దశ కలగదు. ఇక మీరు చింతించవద్దు. ఈ విభూతిని తీసుకుని అతని వ్రణం మీద రాయండి. 4-5 రోజుల్లో గుణం కనిపిస్తుంది. దైవంపై విశ్వాసం పెట్టండి. ఇది మసీదు కాదు, ద్వారావతి, అంటే శ్రీకృష్ణుని ద్వారకే. ఇక్కడ అడుగుపెట్టిన వారి రోగం వెంటనే నయమైపోతుంది. వారికి సుఖశాంతులు లభిస్తాయి. మీకు ఇది అనుభవంలోకి వస్తుంది. ఈ మసీదు మెట్లెక్కిన వారికి విశ్రాంతి కలగకపోవడం అనేది ఎన్నటికీ జరగదు. అతని బాధలు గట్టెక్కాయని తెలుసుకోండి. తరువాత బాబా ఆజ్ఞతో వ్యాధితో పీడించబడే ఆ అబ్బాయిని ఆయన ఎదుట కూర్చోబెట్టారు. బాబా అతని పాదాలను తమ మృదు హస్తంతో ఆప్యాయంగా నిమిరి అతని వైపు కృపామృత దృష్టితో తదేకంగా చూశారు. ఈ వ్యాధి కేవలం శారీరకమైనదే, కానీ అది ఒకవేళ దైవయోగంతో వచ్చినా లేదా మనసుకు చెందిన భయంకర వ్యాధి అయినా బాబా దర్శనంతో అది సమూలంగా నశించిపోతుంది. శ్రీ సాయి దరహాసవదనాన్ని చూసి ఆ పిల్లవాడి దుఃఖాగ్ని జ్వాలలు ఎక్కడివక్కడే సమసిపోయాయి. ఆయన సుధా రసధారలులకే పలుకులను విని ఆ రోగికి ఎంతో సుఖానుభూతి కలిగింది. తరువాత వాళ్ళంతా అక్కడే 4 రోజులు ఉండిపోయారు. రోగికి నయమైంది. సాయి చరణాల్లో అతనికి విశ్వాసం కూడా కలిగింది. తరువాత వారు ముగ్గురు బాబా అనుమతి తీసుకుని ఉప్పొంగి ఆనంద ఝరీ తరంగాలతో అలసిన మనసులకు తృప్తి కలగ్గా తమ ఊరికి వెళ్ళిపోయారు. ఎముక వ్రణం తగ్గడం అనేది చిన్న చమత్కారమా? విభూతి, కృపాదృష్టి అనే ఈ ఉపచారాలను అపూర్వం అని అనకుండా ఎలా ఉంటాం? అలా అదృష్టవశాత్తు ఆ మహాపురుషుడు దర్శనం అయింది. ఆయన వాగ్దానము, శుభప్రదమైన ఆశీర్వచనము లభించాయి. దానివల్లే ఆ వ్యాధి నిర్మూలమైంది.
కొన్ని రోజులు పోయాక విభూతిని వ్రణంపై పెట్టగా పెట్టగా ఆ గాయం కూడా ఎండిపోయింది. పిల్లవాడికి ఆరోగ్యం లభించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఆ పిల్లవాడి బాబాయి ఈ విషయాన్ని మాలేగాంలో విన్నాడు. అతనికి సాయి దర్శనం చేసుకోవాలని తపన కలిగింది. ముంబాయికి వెళ్ళినప్పుడు ఈ కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. తర్వాత ముంబాయికి బయలుదేరినప్పుడు మాలేగాంలోనో మన్మాడులోనో ఎవరో ఆయన గురించి మనసులో ఏదో సంశయాన్ని రేకెత్తించారు. దాంతో షిరిడీ వెళ్ళాలన్న నిర్ణయాన్ని వదిలేశాడు అతను. మంచి పనులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. మొదట్లో చెడు ప్రవృత్తి గలవారు ఏదో రకంగా మాట్లాడి అవాంతరాలు కల్పిస్తారు. ఇలాంటి లోకుల మాటలను పట్టించుకొని వారికే మరణించాక స్వర్గప్రాప్తి కలుగుతుంది. సరే, అప్పుడు ఆ పిల్లవాడి బాబాయి సాయి దర్శనానికి వెళ్లకుండా ముంబాయి వెళ్ళిపోయాడు. మిగిలిన సెలవు రోజులని అలీబాగ్లో గడిపేయాలి అని మనసులో అనుకున్నాడు. అది నిశ్చయమైనప్పుడు 3 రాత్రులు అవిరామంగా నిద్రలో ఓ కంఠస్వరం వినిపించింది. ఇప్పటికీ నాపై విశ్వాసం కలుగలేదా? ఆకాశవాణి లేదా దైవవాణి అలా అవిరామంగా వస్తూ ఉండడాన్ని విని డాక్టరు ఆశ్చర్యపోయాడు. అతనికి ఆ శబ్దం నిజమనిపించి అతను షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో ఒక రోగికి అక్షేపణీయమైన జ్వరం వచ్చింది. అతనికి ఈ డాక్టరే వైద్యం చేస్తున్నాడు. అతనికి తగ్గితే వెంటనే వెళ్ళాలని డాక్టరు నిశ్చయించుకున్నాడు. కానీ ఆ జ్వరం బాగా ఎక్కువై ఉపచారాలతో ఏమీ ప్రయోజనం కలగక జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టకపోవడంతో షిరిడీ వెళ్ళడం వెంటనే కుదరలేదు. అప్పుడు డాక్టరు ఇలా నిశ్చయించుకున్నాడు, ఒకవేళ ఈ రోగికి ఈ రోజు తగ్గితే నేను వెంటనే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా షిరిడీకి వెళ్ళిపోతాను అని దృఢంగా నిశ్చయించుకున్న తర్వాత 3:30-7 గంటల మధ్య జ్వరం తగ్గిపోయింది. అతని కోరిక సఫలమై డాక్టర్ షిరిడీ బయలుదేరాడు. నిశ్చయించుకున్న ప్రకారం షిరిడీ వెళ్ళి మనస్ఫూర్తిగా శ్రద్ధగా బాబా చరణాలకు నమస్కరించాడు. బాబా కూడా అతని మనసుకి కలిగిన అనుభవం నిజమేనని చెప్పారు. సేవ మీద అతనికి శ్రద్ధ కలిగించారు. తలపై ఆశీర్వాదపూర్వకంగా చేతులు పెట్టి విభూది ప్రసాదం ఇచ్చారు. సాయి అద్భుత మహిమను చూసి డాక్టర్కి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అతను అక్కడ 4 రోజులుండి ఆనందం పొంగులు వారే మనసుతో తిరిగి వచ్చేశాడు. 15 రోజులు గడిచాయో లేదో అతనికి బీజాపూర్కి ప్రమోషన్ మీద బదిలీ అయ్యింది. ఎముక వ్రణ వేదనతో సాయి దర్శనం చేసుకోవాలన్న ఆలోచన కలిగి మహాత్ముల దర్శనంపై ప్రీతి కలిగి అతను శాశ్వత సుఖ నిధిని పోగు చేసుకున్నాడు. అదేవిధంగా ఓసారి డాక్టర్ చిదంబరన్ పిల్లే నారికురుపు అంటే గినియా పురుగు, చాలా సన్నని దారం లాంటి పురుగు, చర్మం అడుగున పురుగు చేరడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. చిదంబర్ పిల్లే నారికురుపు వ్యాధితో చాలా వేదన చెందాడు. నారికురుపులు ఒకదాని మీద ఒకటిగా 7 లేచాయి. పిల్లేకి జీవితంపై విరక్తి కలిగింది. సాయిబాబాకి పిల్లే అంటే ఎంతో ప్రేమ. అతన్ని బాబా భావు అనే ముద్దు పేరుతో పిలిచేవారు. ఎంతో ప్రేమతో అతని క్షేమ సమాచారాలను ప్రతిరోజు అడిగేవారు. ప్రొద్దున సాయంత్రము మసీదులో చెక్క కటకటాల పక్కన ఉండేది భావు కూర్చునే చోటు. ఆ ఇద్దరు ఒకరితో ఒకరు పిచ్చాపాటి మాట్లాడుకునేవారు. బాబాకి చిలుం పీల్చేటప్పుడు భావు అవసరం, బీడీ కాల్చేటప్పుడు భావుయే కావాలి, ఏ విషయం గూర్చినైనా నిర్ణయం తీసుకునేటప్పుడు భావుయే కావాలి. అతను దగ్గర లేకపోతే బాబాకేమీ తోచేది కాదు. సరే, అలా ఉండేది అతని కథ. వారు వ్యధ సహించరానిదైనది. ఎంతో ఆసక్తుడై భావు మంచాన పడ్డాడు.
భయంకర వేదనతో వ్యాకులపడి అతని ప్రాణం విసిగిపోయింది. అలాంటి ఆ భయంకర సందర్భంలో కూడా పిల్లే నోటిలో అదే పనిగా సాయి నామమే ఉండేది. ఈ యాతన ఇక చాలు, దీనికన్నా మరణం మేలు అని అనిపించి అతను బాబాని శరణు అన్నాడు. అతను బాబాకి కబురు చేసి ఈ దుఃఖం అనుభవించి నేను విసిగిపోయాను. దేహంలో ఈ వ్రణాన్ని భరించగల శక్తి నాకు లేదు. జీవితంలో సత్ప్రవర్తనతో ఉండే నాకు ఈ దుఃఖం ఎందుకు కలిగింది? నేను చెడు మార్గానికి ఎన్నడూ పోలేదు. మరి ఈ పాపం నా నెత్తి మీద ఎలా వచ్చి పడింది? బాబా, ఘోరమైన ఈ నారీతో మరణప్రాయ వేదనను ఇక నేను సహించలేను. దీనికంటే నాకు మరణమే నయం. నాకు మరణమివ్వండి. ఈ యాతనను నేను మరుజన్మలో అనుభవిస్తాను. మానవులకు అనుభవించకుండా కర్మలు తీరవు. అవి అనుభవించాక మిగిలి ఉండే మరో జన్మ తీసుకోవలసి ఉంటుంది. ప్రారబ్ధం అనుభవించాక తప్పదు. మందమతినైన నాకు కూడా ఇది తెలుసు. నేను సుఖంగా మళ్ళీ 10 జన్మలు ఎత్తి అక్కడ నా ప్రారబ్ధ ఫలాన్ని అనుభవిస్తాను. ఈ జన్మని అంతం చేయండి. ఈ దానం నాకు చేయండి. ఈ జన్మ ఇక చాలు. నాకు ఈ జీవితం నుంచి ముక్తి కలిగించండి. ఈ వేదన ఇక నాకొద్దు. ఈ ఒక్కటి చాలు, ఇంకేమీ అడగను. డాక్టర్ పిల్లే ప్రార్థన విని అనిమ, మహిమ ఇత్యాది సిద్ధులు ప్రాప్తించిన యోగులకే రాజు అయిన సాయి మహారాజు మనో ప్రాంగణంలో దయా అమృత ధారల జలపాతాలు ముందుకు ఉరికాయి. పిల్లే తృప్తికై ఆయన వర్షించిన కృపా అమృత వర్షాన్ని గురించి వినండి. అతిశయించిన పిల్లే దుఃఖాన్ని చూసి దాన్ని దూరం చేయడానికి భక్తుల వాంఛితాలను నెరవేర్చే కల్పవృక్షమైన సాయిబాబా ఏ ఉపాయం చేశారు? కాకాసాహెబ్ తీసుకొచ్చిన పిల్లే కబురుని సర్వవృత్తాంతాన్ని విని బాబా ఇలా అన్నారు, మనసులో అసలేమీ భయపడవద్దని అతనికి చెప్పు అంటూ అతనికి ఇంకా ఇలా చెప్పి పంపించారు. 10 జన్మలకి ఈ ప్రారబ్ధాన్ని పంచడం ఎందుకు? మరో పద్ధతితో దాన్ని విభజించి మిగిలిన 10 రోజులలోనే ఈ ప్రారబ్ధాన్ని అనుభవించేద్దాం. మోక్షాన్ని, స్వార్థ పరమార్థాలని ఇవ్వడంలో సమర్థుడనైన నేనుండగా చనిపోవాలన్న కోరిక నీకెందుకు? మరణ సంకటాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? ఈ ప్రారబ్ధాన్ని ఓర్పుతో అనుభవించమను. అలా భయంతో గాబరా పడవద్దని అతనితో చెప్పు. అతన్ని ఎత్తుకుని ఇక్కడికి తీసుకుని రా, అతని వీపు మీద వేసుకుని రా అన్నారు. సరే, అలాంటి స్థితిలో డాక్టర్ పిల్లేని వెంటనే మసీదుకి తెచ్చారు. బాబా స్వయంగా తాము ఆనుకునే పెద్ద దిండు తీసి అతనికి ఇచ్చారు. ఫకీర్ బాబాకి కుడివైపున కూర్చునేవాడు. ఆ ప్రదేశంలో ఆ దిండు పెట్టించి బాబా ఇలా అన్నారు, రా, మాట్లాడకుండా దారికి చెరిగిలా పడి కూర్చో. ఊరికే బాధపడకు. హాయిగా కాలు చాపుకుంటే నీకు విశ్రాంతిగా ఉంటుంది. ప్రారబ్ధం అనుభవించక తీరదు. నిజమైన ఉపాయం అదే. ఇష్టాయిష్టాలు, సుఖదుఖాలు, విషామృతాలు అనే ఈ జంటలు ఒకదాని వెంట మరోటి ప్రవాహంలా వస్తూ ఉంటాయి. వాటి గురించి మనసులో హర్షించనూ వద్దు, లేదా శోకించనూ వద్దు. మన విధిలో వచ్చినవి సహించు. పరమేశ్వరుడు ఈ జగత్తుకి శాసనకర్త. ఆయనే రక్షకుడు. సదా ఆయన చింతలోనే ఉండు. అప్పుడు ఈ చింతనంతా ఆయనే తీసేస్తాడు. చిత్తం, విత్తం, కాయ, వాచ, మనస ఆయన చరణాలలో లీనమవ్వు. ఆయన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే ఆయన అగాధ కరణి అనుభవంలోనికి వస్తుంది. దానికి డాక్టర్ పిల్లే అన్నాడు, నానాసాహెబ్ చందోర్కర్ నారీకి కట్టుకట్టాడు, కానీ దాంతో ఏమీ నయం కాలేదు. బాబా వెంటనే ఇలా అన్నారు, నానా మూర్ఖుడు, నీవా కట్టు విప్పి పారేయ్, లేకపోతే చస్తావు. ఇప్పుడు కాకొచ్చి దాన్ని పొడుస్తుంది. అప్పుడు నీకు నయమవుతుంది. సరే. అలా సంభాషణ నడుస్తూ ఉండగా దీపాల్లో నూనె పోయడానికి అబ్దుల్ అప్పుడే పైకి వచ్చాడు. అనుకోకుండా ఏం జరిగిందో చూడండి. అసలే ఆ మసీదు చిన్నది, అదెంతో ఇరుకుగా ఉండేది. భక్తుల రద్దీ కూడా బాగా ఉండేది. అందులో ఓ పక్క పిల్లే గొడవ. అబ్దుల్కి అడుగు తీసివేయడం కష్టమైంది. అతను పూర్తిగా తన పనిలో లీనమై ఉన్నాడు. అతని దృష్టంతా దీపాల మీదే ఉంది కనుక అతను పిల్లేని చూడలేదు. అక్కడ ఓ విచిత్రం జరిగింది. అబ్దుల్ మాత్రం ఏం చేస్తాడు? జరిగేదానికి ఎవరూ బాధ్యులు కారు. పిల్లే కాలు చాపుకొని ఉన్నాడు. పనిలో లీనమైన అబ్దుల్లా పాదం పొరపాటున దాని మీద పడింది. అసలే అది బాగా వాచిపోయి ఉంది.
దాని మీదే అబ్దుల్లా పాదం పడడంతో పిల్లె ప్రాణం తల్లడిల్లిపోయింది. అతను పెద్దగా కేకలు పెట్టాడు. అతను ఒక్కసారిగా గట్టిగా అరచిన అరుపు తల్లోకి చొచ్చుకొని పోయింది. అప్పుడు కంపించే చేతులు జోడించి వచనాలతో అతను బాబాకి ఏమని విన్నవించాడో వినండి. ఓ పక్క నారి పగిలి రసి కారిపోసాగింది. పిల్లే మనసుకి ఎంతో అస్వస్థత కలిగింది. ఒక పక్కన గట్టిగా రోదిస్తున్నాడు, మరో పక్క పాటలు పాడుతున్నాడు. కరం కర్ మేరే హల్ పర్ తూ కరీం, తేరా నామ్ రహిమాన్ హై ఔర్ రహీం. ఓ అల్లా, నా పరిస్థితిపై నువ్వు కృపచూపు, నీ పేరు దయాళు దయా. తూ హీ దోనో అలంకా సుల్తాన్ హై, జహో మే నుమాయా తేరీ షాన్ హై. నీవే రెండు జగత్తులకి సామ్రాట్టివి, ఈ జగత్తులో నీ గొప్పతనం బాహాటకంగా కనిపిస్తుంది. పనా హోనే వాలా హై సబ్ కారో భార్, రహే నూర్ తేరా సదా అస్కార్. ఈ సమస్త వ్యవహారాలు నశించేవే, సర్వులకు కనిపించే నీ సోయగానం సదా ఉండిపోతుంది. తూ అషిక్ కా సదా మదర్ గార్ హై, భక్తులకు నీవే సదా ఆధారభూతుడివి. పిల్లేకి ఆగి ఆగి బాధ చెలరేగుతుంది. అతని ప్రాణం దుఃఖంతో వ్యాకులం చెందింది. అతని శరీరం బలహీనపడిపోయింది. ఇది సాయిబాబా అంటే అని అందరూ తమలో తాము అనుకున్నారు. బాబా ఇలా అన్నారు, బావు చూడండి ఇప్పుడెలా పాడుతున్నాడో. బావు పహో ఆతా ఘావు లగార్ బర్ఖా. పిల్లే అడిగాడు, ఆ కాకి ఇంకెప్పుడు వస్తుంది? అప్పుడు బాబా ఇలా అన్నారు, నువ్వు పద, హాయిగా వాడాలో పడుకో. ఇక కాకి గుచ్చడానికి మళ్ళీ రాదు. నీ పాదం మీద కాలు పెట్టి వెళ్ళిందే ఆ కాకి. ఆ కాకే గుచ్చిపోయింది. నీ నారుని అణిచి పారేసింది. ఇంకెక్కడి కాకి? జరిగే కథని బాబా తమ సమక్షంలో జరిపించారు. కాకిని అబ్దుల్లా రూపంలో ప్రకటింపజేశారు. తమ మాటను నిజం చేశారు. బాబా మాటలు కేవలం మాటలు కావు, బ్రహ్మదేవుడు మానవుల నుదుటి మీద వ్రాసినటువంటివి, ఎన్నటికీ అబద్ధం కాని భవిష్యత్తు. అవి ఇదివరకు చేసిన పనులు లేదా ఆచరణ యొక్క నిశ్చయ పరిణామాన్ని ఏమాత్రం పనిచేయనియవు. అలాంటి ఏర్పాటు చేసి పెడతాయవి. కొద్దిసేపట్లో బావుకి సుఖంగా అనిపించింది. విభూది రాయడం, విభూది నోటిలో వేయడం, ఇదే ఔషధము అనుపానము. ఔషధంతో పాటు తీసుకునే పదార్థం. రోగం సమూలంగా నాశనం అయ్యింది. 10వ రోజు గాయంలోంచి పొడుగైన దారం లాంటి 7 సజీవమైన పురుగులు బయటపడ్డాయి. పిల్లే భయంకర వేద అగ్ని జ్వాల శాంతించింది. అతని దుఃఖం అంతమయ్యింది. అలాంటి ఆ చమత్కారం చూసి పిల్లే మనసుకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. బాబా చేసిన ఈ ఉత్కృష్ట కృత్యం చూసి అతని కమల కొనల నుంచి ప్రేమ అశ్రు జలపాతాలు దూకి ప్రవహించాయి. బాబా చరణద్వయాన్ని పిల్లే అమాంతం ఆలింగనం చేసుకున్నాడు. అతని కంఠం రుద్ధమైంది. అతని నోట్లోంచి మాట తగల్లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. విభూతి గురించి మరొక అనుభవం చెప్పి ఈ విభూతి వర్ణనను ముగిద్దాం. భక్తుల మనస్సుల్లో ఉన్న శ్రద్ధను బట్టి వాళ్ళకి విభూతి గుణం గురించిన అనుభవం కలుగుతుంది, అనుభూతి మిగులుతుంది. ఇదే ఈ గ్రంథాంశానికి నిజమైన తాత్పర్యం. ఒకసారి మాధవరావు తమ్ముడు బాపాజీకి ఒక కష్టం వచ్చింది. అనుభూతుల విభూతుల మూలంగా అతని శ్రేయస్సు చేకూరింది. అలా ఉంటుంది విభూతి సామర్థ్యం. ఆ అద్భుతాలను నేను ఎన్నని వర్ణించను. గ్రంథి జ్వరం లాంటి భయంకరమైన రోగాలకు విభూతి లాంటి ఉత్కృష్టమైన ఔషధం మరొకటి లేదు. షిరిడీ దగ్గరనున్న ఒక ప్రదేశం. సావుల విహిర్ దగ్గర ఉంటున్నప్పుడు బాపాజీ భార్యకు జ్వరం వచ్చింది. తొడ మీద గ్రంథులొచ్చాయి. బాపాజీ మనసుకు చెప్పరానంత భయం కలిగింది. భయంకరమైన ఆ కాలరాత్రి భార్య పడే అపరిమిత వేదనను చూసి బాపాజీ భయంతో గజగజ వణికిపోయాడు. అతనికి అయోమయంగా అనిపించింది. అతని ధైర్యం సన్నగిల్లింది. అతను భయోందోళనతో
కంపించిపో రాత్రికి రాత్రి పరిగెత్తి షిరిడీకి వచ్చి తన అన్నతో వృత్తాంతమంతా చెప్పాడు. అతనిలా అన్నాడు. 2 గ్రంథులు వచ్చాయి ఆమె ఒంటి మీద. తీవ్ర జ్వరంతో ఆమె ఎంతో బాధపడుతుంది. పద, మీ కళ్ళతో మీరే చూడండి. నాకేమీ మంచి లక్షణాలు కనిపించడం లేదు. దయనీయంగా ఉన్న బాపాజీ మాటలు విని మాధవరావు మనస్సులో భయపడ్డాడు. అతని నోట మాట రాలేదు. అతనికి మనస్సును అశాంతి చీకట్లు ఆవరించాయి. మాధవరావు సారాసారాన్ని విచారించగలన వివేచనాపరుడు. గ్రంథులొచ్చాయనగానే అతని గుండెలు దడదడలాడాయి. గ్రంథి జ్వరానికి ముగింపు మరణమేనని అందరికీ తెలుసు. సందర్భం మంచిదైనా లేక కఠినమైనదైనా, కార్యం శుభమైనా లేక అశుభమైనా మొదట బాబా అభిప్రాయం తెలుసుకోవటం అనేది షిరిడీలో అనాది నుంచి వస్తున్న పద్ధతి. ఆ పరిస్థితుల్లో ఆయన చెప్పిన విధంగా వ్యవహరిస్తే భక్తుల సంకటాలను ఆయనే దూరం చేసేవారు. అలాంటి అనుభవాలను నిజంగా ఎంతని వర్ణించను. సరే, ఈ అలవాటును అనుసరించి మాధవరావు అదే పనిగా ఆలోచించి ఈ సమాచారాన్ని సాష్టాంగ నమస్కారాలతో బాబాకు చెప్పాడు. సాయినాథ, మీకు జయకారాలు. అనాథలమైన మాపై దయచూపండి. ఇప్పుడు ఎంతటి సంకటం వచ్చి పడింది. గుట్టి పుణ్యానికి లేనిపోని చింత ఉత్పన్నమైంది. మిమ్మల్ని కాక మేమిక ఎవరిని యాచించగలం? ఆ అమ్మాయిని ఆ నరక యాతన నుంచి దూరం చేసి ఆమెకు ఆశీస్సులు ఇవ్వండి. ఇంతటి కష్టాన్నించి మమ్మల్ని రక్షించండి. మీరు కాక మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు? ఆమె భయంకర జ్వరాన్ని నయం చేసి మీ మాట నిలబెట్టుకోండి అని మాధవరావు సావుల విహీరికి వెళ్ళటానికి బాబా అనుమతిని అడిగాడు. అప్పుడు బాబా ఇలా అన్నాడు. ఈ అపరాత్రి నువ్వెక్కడికి పోవద్దు. ఆమెకు విభూతి పంపించు. ఇది ఎంత జ్వరం, ఎంత గ్రంథి, అల్లా మాలిక్ మనకు తండ్రి రక్షకుడు. ఆమె వ్యాధి దానంతట అదే నయమవుతుంది. నిస్సందేహంగా ఆమె సుఖరూపమవుతుంది. పొద్దున్నే సూర్యోదయం కాగానే సావల్ విహీర్ వెళ్ళిరా. ఇప్పుడు వెళ్ళడానికి తొందరపడకు. ఇక్కడే హాయిగా ఉండు. రేపు పొద్దున వెళ్ళు. ఊరికే ఎందుకు అనవసర శ్రమ? నుదుటిపై చక్కగా విభూతి పెట్టి కొంచెం ఆమె నోట్లో వేయి. అప్పుడిక మనకు భయం ఎందుకు? బాబా మాటలు విని బాపాజీకి దడ పుట్టింది. అతన్ని నిరాశ చీకట్లు కమ్ముకున్నాయి. మాధవరావుకి ఔషధాల్లో ఉపయోగపడే మొక్కలు, ఆకులు గురించిన పరిజ్ఞానం ఉంది. కానీ వాటితో ప్రయోజనం ఇప్పుడు లేదు. సాయి కృపాసుధారసం తప్ప ఔషధాల గుణము ఉండదు. ఈ రహస్యం, ఈ చిహ్నం మాధవరావుకి బాగా తెలుసు. అతను బాబా ఆజ్ఞను శిరసావహించి విభూతిని పంపించాడు. తాను స్వస్థ చిత్తంతో ఉండిపోయాడు. బాపాజీ మాత్రం నిరాశ చెంది తిరిగి వెళ్ళిపోయాడు. మాధవరావు చెప్పినట్లు బాపాజీ తన భార్య దేహానికి విభూతి పెట్టి దాన్ని నీళ్లలో కలిపి త్రాగించాడు. వెంటనే ఆమెకి ఒళ్ళంతా చెమటలు పట్టి గాఢంగా నిద్ర పట్టింది. పొద్దున సూర్యోదయ సమయానికి చక్కగా కోలుకుంది. జ్వరము లేదు, విష గ్రంథులు లేవు. బాపాజీకి ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ మాధవరావు లేచి శౌచము, ముఖ ప్రక్షాళన చేసుకుని సావులవీరు పోయేందుకు అనుమతి కోసం మసీదులో బాబా దగ్గరికి వచ్చాడు. బాబా దర్శనం చేసుకుని పాదాలకు నమస్కారం చేసి విభూతితో పాటు ఆశీస్సులు లభించగానే అక్కడి నుంచి అతను బయలుదేరాడు. మసీదు మెట్లు దిగుతున్నప్పుడు బాబా ఇచ్చిన ఆజ్ఞను విన్నాడు. శ్యామ, వెంటనే తిరిగిరా, ఆలస్యం కాకూడదు. అసలే మరదలి పరిస్థితి బాగలేదు. ఆమెకు వ్యాకులంగా ఉంది. 2 గ్రంథులు భయంకరంగా మండుతుండవచ్చు. ఆమె ఎలా సహిస్తుందో అని బావగారు దారిలో బాధపడ్డాడు. బాబా వెంటనే తిరిగిరా అని ఏమన్నా సూచిస్తున్నారా అనిపించింది శ్యామారావు. భయపడ్డాడు. చెరచెరా ముందుకు నడిచాడు. సావుల విహీర్ దగ్గరికి వెళ్ళటానికి అతనికి ధైర్యం చాలలేదు. కానీ గడపలో కాలు పెట్టగానే అతనికి ఓ అద్భుతం కనిపించింది. రాత్రి గ్రంథి జ్వరం వచ్చిన ఆమె పొయ్యి దగ్గర టీ తయారు చేస్తూ కూర్చుని ఉంది. ఆమె పరిస్థితి అంతలా మెరుగైనందుకు మాధవరావు నిర్ఘాంతపోయాడు. అతను బాపాజీతో ఈమె రోజువారీ పనులు చేస్తున్నట్లుంది అన్నాడు. దానికి బాపాజీ ఇలా అన్నాడు. ఈ మహిమంతా ఖచ్చితంగా బాబా విభూతిదే. తిరిగి రాగానే నేను తనతో విభూతి త్రాగించాను. దేహానికంతా బాగా రాశాను. వెంటనే ఆమె శరీరం చెమటతో తడిసిపోయి ఆమె హాయిగా నిద్రపోయింది. తరువాత ప్రొద్దున్నే ఏ బాధ లేకుండా కూర్చుంది. గ్రంథులు జ్వరంతో పాటు తగ్గిపోయాయి.
నిజంగా ఇది సాయి సచ్చరిత్ర పరాక్రమే. ఈ పరిస్థితి చూసి శ్యామకు వెంటనే తిరిగి రాని సాయి అనటం గుర్తొచ్చి మనస్సుకు ఎంతో విస్మయం కలిగింది. బాబా అలా అని వెళ్ళక ముందే నీ పని పూర్తవుతుంది అని అతనికి సున్నితంగా సూచించారు. తరువాత మాధవరావు టీ త్రాగి షిరిడీ వెంటనే తిరిగి వచ్చేశాడు. మొదట మసీదుకు పోయి అతను బాబా పాదాలకు నమస్కరించి, దేవా, ఏమిటి మీ లీల? మీరే మనసులో కలవరం లేపుతారు, కూర్చున్న చోటు నుంచి సుడిగాలులు సృష్టిస్తారు, తరువాత మీరే వాటిని శాంతింపచేస్తారు అన్నాడు. దానికి బాబా, దైవలీలలు అర్థం చేసుకోవటం కష్టం. చూడు, నిజంగా నేను ఏమీ చేయను లేదు, చేయించను లేదు, కానీ జనుల కర్తృత్వం నా తలపై వేస్తారు. దైవయోగంతో జరిగే కర్మలకు నేను కేవలం సాక్షిని. చేసేవాడు, చేయించేవాడు అనంతుడొక్కడే, కృపావంతుడు ఆయన ఒక్కడే. నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుని కాను, నేను అనల్ హక్, నేను పరమేశ్వరుడిని కాను. యా దేహక్ అంటే పరమేశ్వరుని గుర్తుంచుకునేవాణ్ణి. అల్లాకి నేను దీనబానిసను. అహంకారాన్ని వదిలేసి పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పి ఆయనపై భారం వేసిన వారి కోరికలు నెరవేరుతాయి. అలాగే ఒక పార్సీ వ్యక్తికి కలిగిన విశిష్ట అనుభవం వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ बाबू जी की जय. అలాగే ఒక పార్టీ వ్యక్తికి కలిగిన విశిష్ట అనుభవం వినండి. అతని చిన్న కూతురికి గంట గంటకి మాట పడిపోతూ ఉండేది. ఆమెకు మూర్ఛలొచ్చి అక్కడికక్కడే శరీరం చిల్లులా వంగిపోయి చనిపోయి కట్టెలాగా ఆమె పోయేది. అది సమయానికి చేసిన ఏ ప్రయత్నాలు ఫలించలేదు. తరువాత అతని మిత్రుడు అతనికి విభూది ప్రభావం గురించి చెప్పారు. అతను ఇలా అన్నారు, అలాంటి రామబాణం లాంటి అలౌకికమైన ఔషధం జగత్తులో మరొకటి ఉండదు. వెంటనే పార్లేకి వెళ్ళి కాకాసాహెబ్ దీక్షితుని అడిగి విభూది తెచ్చుకో, అతని దగ్గరుంటుందని ఎంతో ఆనందంగా ఇస్తాడు అతను. నీకు ఆ విభూదిని ఆ విభూదిని నీరు కలిపి శ్రద్ధతో భక్తితో కొద్ది కొద్దిగా సాయిబాబా పేరు చెబుతూ పాపతో తాగించు. ఆమెకు మళ్ళీ మూర్ఛ రాదు, నీకు సుఖ సంతోషాలు కలుగుతాయి. అది విని అప్పుడు పార్సీ దీక్షితుని అడిగి విభూది తెచ్చారు. ఆ అమ్మాయిచే నిత్యము నియమంగా తాగించారు. ఆమె ఆరోగ్యం మెరుగైంది. గంట గంటకి ఆ అమ్మాయి వేదనతో అల్లాడిపోయేది. గంట గంటకి ఆ అమ్మాయి వేదనతో అల్లాడిపోయేది. అది విభూతితో చక్కగా నయమైపోయింది. మూర్ఛకి మధ్య 7 గంటల వ్యవధి ఏర్పడింది. ఆ ప్రకారంగా గంట గంటకి వచ్చే మూర్ఛ 7 గంటలకు వచ్చి కొద్ది రోజుల తరువాత రోగం పూర్తిగా నయమైంది. ఆర్దా దగ్గర దగ్గర మధ్యప్రదేశ్లో ఓ జిల్లా వద్ద ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవారు. అతని మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో ఎంతగానో బాధపడుతుండేవారు. ఆ జబ్బుకి శస్త్రచికిత్స తప్ప మరో ఉపాయం లేదని, శస్త్రచికిత్స చేయటంలో నిష్ఠాతుడైన డాక్టర్కి ఎవరికైనా చూపించుకోమని అసలు అతనితో చెప్పారు జనులు అతనితో చెప్పారు. ఆ రోగి ఎంతో విచారంలో పడిపోయాడు. అంతా అయోమయంగా అనిపించింది. ఏం చేయాలో అతనికి తోచలేదు. శరీరం బలహీన పడి మరణానికి చేరువయ్యాడు. రోగం వల్ల కలిగిన భయంకర దుఃఖాన్ని అతను సహించలేకపోయారు. శస్త్రచికిత్స చేయించుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలి. కనుక అతని మనసుకి శాంతి లేకుండా పోయింది. అయితే దైవశాస్తు అతని దురదృష్టం ఎలా దూరమైందో చూడండి. ఆ చమత్కారం చూడండి. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ గ్రామ ఇవాందారు బాబాకు చాలా మంచి భక్తుడు. అతను గ్రామానికి వచ్చాడని తెలిసింది. అతని వద్ద బాబా విభూది ఎప్పుడూ ఉంటుంది. ఆ సంగతి అందరికీ తెలుసు. అనారోగ్యంతో బాధపడే ఆ వ్యక్తి బంధువులు ఇవాందారు వద్దకు వెళ్ళి బాబా విభూదిని అడగగానే అతను వాళ్ళకి ఇచ్చారు. పిల్లవాడు దాన్ని నీటిలో కలిపి తండ్రిసే తాగించారు. 5 నిమిషాలకు ఒక్కసారి గడిచాయో లేదో ఎంతో అద్భుతం జరిగింది.
విభూది ప్రసాదం దేహంలోకి ప్రవేశించి ఇంకిపోయింది. అదే మూత్రపిండంలో రాలని తన ప్రదేశాన్ని నుంచి కదిల్చింది. మూత్ర ద్వారంగా మూత్రం ద్వారం గుండా బయటకు జారేలా చేసింది. రోగికి వెంటనే విశ్రాంతి కలిగింది. ముంబాయిలో ప్రభు కాయస్థ జాతికి చెందిన ఒక వ్యక్తి ఉండేవారు. అతని భార్యకి ప్రసవ సమయం వచ్చిందంటే సదా ఆమె మరణానికి చేరువయ్యేది. ఎన్ని ప్రయత్నాలు చేశాను అయినా గుణం కనపడటం లేదు. ఆ స్త్రీ ప్రాణం విలవలాడిపోయేది. దాంతో ఆ వ్యక్తి పాపం ఎంతో బాధపడిపోయారు. శ్రీరామ్మారుతి అని పేరు గల ఓ ప్రఖ్యాతి చెందిన సాయి భక్తుడి సలహాపై ఆ వ్యక్తికి షిరిడీకి బయలుదేరారు. ప్రసవ సమయం వచ్చిందంటే వాళ్ళిద్దరికీ గొప్ప ప్రాణ సంకటం అయ్యేది. షిరిడీలో తమకి ఏ రకమైన భయము ఉండదని ఒకసారి వాళ్ళు మనసుల్లో నిశ్చయం చేసుకున్నారు. చివరికి జరగవలసిందేదో జరిగినా అది బాబా ఎదుటితే జరిగితే అంతకన్నా ఏం కావాలని మనసుల్లో దృఢంగా సంకల్పించుకుని ఆ దంపతులు షిరిడీ వచ్చి ఉండిపోయారు. ఆ ప్రకారముగా ఎన్నో నెలలు ఇద్దరూ షిరిడీలోనే ఉన్నారు. బాబాకి పూజ అర్చనలు చేస్తూ ఆయన సాన్నిధ్యంలో ఉండటం వాళ్ళిద్దరికీ ఎంతో ఆనందం కలిగించింది. కొద్ది కాలం అయ్యాక ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడింది. ఈ కష్టాన్ని ఇప్పుడు తప్పించుకోవటం ఎలాగని వాళ్ళిద్దరికీ ఎంతో విచారం కలిగింది. అనుకుంటుండగా ప్రసవ దినం రానే వచ్చింది. ఉమ్, గర్భాశయ ద్వారం మూసుకుపోవటం వల్ల అందరికీ దిగులు పట్టుకుంది. స్త్రీకి నరకయాతన కలిగింది. ఐదు స్త్రీకి నరకయాతన కలిగింది. అయినా ఏం చేయాలో ఎవరికీ తోచలేదు. నోరారా బాబాను ప్రార్థించసాగారు. ఆయన తప్ప మరి కరుణించి వారెవరున్నారు? ఇరుగు పొరుగు స్త్రీలు పరుగున వచ్చారు. ఒక ఆమె బాబాను సృష్టిస్తూ గ్లాసులో నీటిలో నిండి విభూది వేసి ఆమెతో తాగించింది. 5 నిమిషాలు గడవక ముందే ఆ స్త్రీ ఆ బాధ నుంచి బయటపడింది. కడుపులోని బిడ్డ జీవించి ఉన్నట్లు కనిపించలేదు. గర్భంలోని బిడ్డ ప్రాణం పోయింది. సరే బిడ్డ ప్రారంధం అలా ఉంది. ఆ స్త్రీకి మళ్ళీ బిడ్డలు కలగవచ్చు. ఇప్పుడైతే ఆమెకు భయం నుంచి బయటపడింది. సుఖప్రాప్తి కలిగింది. వేదన లేకుండా బాలింత అయింది. సుఖంగా సుఖంగా కష్టం నుంచి గట్టెక్కింది. పెద్ద చింత తొలగిపోయింది. ఆమె జీవితాంతం బాబాకి రుణగ్రస్తురాలైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ మిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. రాబోయే అధ్యాయం ఇంతకన్నా మరింత మధురంగా ఉంటుంది. శ్రోతల వాంఛలు నెరవేరుతాయి. పదే పదే వ్యర్థంగా అడగటమనే చెడు అలవాటు పోయి భక్తిభావం ప్రబలమవుతుంది. మా సాంప్రదాయంలో నిరాకారుడైన దైవ ఉపాసన మాత్రమే ఉంటుంది. మేము దక్షిణ ఇచ్చేవాళ్ళం కాము. నమస్కరించటానికి తల వంచేవాళ్ళం కాము. అలా అయితేనే సాయి దర్శనానికి వస్తాను అన్న నిశ్చయంతో వచ్చి కూడా సాయి చరణాలు కళ్ళకు కనిపించగానే దక్షిణతో సహా సాష్టాంగ నమస్కారం చేయటమేమన్నా తక్కువ చమత్కారమా? అలాంటి విభూది అపూర్వ మహిమ వర్ణన వస్తుంది. దాంతోపాటు నేవాస్కర్ హఠాత్తుగా వచ్చిన పాముకి భక్తి ప్రేమలతో పాలు త్రాగించి గృహస్థశ్రమ ధర్మాలను పాటించటం గురించి కూడా చెప్తాను. అలా 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 ఉత్తమ కథలను వింటూ పోతే భక్తి ప్రేమ రసస్రవంతి చుట్టుముడుతుంది. సంసారంలో సుళ్ళు తిరిగే దుఃఖమనే సుడిగుండం నశిస్తుంది. ఇంతకన్నా గొప్ప సుఖం ఎక్కడుంటుంది? కనుక హేమట్ పంత్ సాయి చరణాలకు నమస్కరించి శ్రోతలకు మీ సచ్చరిత్రలో లీనమయ్యే ప్రీతిని ఇవ్వండి అని ఆయనకు విన్నపం చేస్తున్నాడు. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమట్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని విభూది మహిమ అనే పేరు గల 34వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 35వ అధ్యాయం చికిత్సా ఖండనం విభూది మండనం. శంకని కుతర్కాలని తొలగించటం, విభూతి శోభను పెంచటం. శ్రీ గణేశునికి నమస్కారము.
శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజుకి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతారామచంద్రులకు నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. గత అధ్యాయం చివర నిర్దేశించబడి స్వల్పంగా చెప్పబడిన కథనే ఇప్పుడు చెప్తాను. శ్రోతలు ప్రశాంత చిత్తంతో వినండి. పరమార్థికాన్ని గురించి ఆలోచిస్తుంటే ధార్మిక సాంప్రదాయం లేదా శాఖాభిమానం ఎంతో అవాంతరంగా పరిణమిస్తుంది. ఆ అభిమానం లాంటి కఠిన అవాంతరం మరోటి ఉండదు. మేము నిరాకార దైవాన్ని భజించి పూజించే వాళ్ళం. రూపగుణాలతో ఉన్న దైవం యోగ్య మార్గాన్నించి భ్రష్టులను చేస్తుంది. సాధు సత్పురుషులంటే మనలాంటి సాధారణ మానవులే కదా. మరి వారికి నమస్కరించడానికి ఎందుకు తలంచాలి? వారి ముందు సాష్టాంగ పడకూడదు, వారికి దక్షిణ ఇవ్వకూడదు, వారి ముందు అసలు తలంచనే కూడదు. ఇది భక్తికి సిగ్గుచేటు. షిరిడీకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇలా అనేక రకాల కథలు చెప్తారు. అయితే అవన్నీ విశ్వసించదగినవిగా అనిపించవు. అక్కడికి వెళ్ళిన వారిని సాయిబాబా దక్షిణ అడుగుతారని అంటారు. సాధువులు ఒకవేళ డబ్బు పోగు చేసుకోవటం మొదలు పెడితే అది వారి సాధుత్వానికి అల్పత్వమే అవుతుంది. విశ్వాసం మంచిది కాదు. ప్రత్యక్షంగా అనుభవం పొందాక ఎలా ప్రవర్తించాలన్న నిర్ణయం మాకు మేమే చేసుకుంటాం. మేము దక్షిణ ఇవ్వం. మనసులో ద్రవ్యాలాలస పెట్టుకునే వారి సాధుత్వం మా మనసులకు నచ్చదు. మాకు నమస్కరించటం యోగ్యమనిపించదు. మేము షిరిడీ వెళ్ళి ఆయన్ని కలుసుకుంటాం, అంతేకాని ఆయన పాదాలకు నమస్కరించము, దక్షిణ కూడా ఇవ్వము. సరే, అలాంటి కుతర్కాలు చేసి షిరిడీ వెళ్లేందుకు బయలుదేరి తమ నిశ్చయాన్ని చక్కగా గుర్తుంచుకొని కాపాడుకునేవారు కూడా షిరిడీ సాయి దర్శనం చేసుకున్న వెంటనే ఆయన శరణనేవారు. అలా సాయిని చూసిన వారు అక్కడికక్కడే తమ స్థానానికి అంటుకుపోయేవారు. మళ్ళీ ఇక వెనుతిరిగేవారు కాదు. సాయి కమనీయ చరణాల్లో లీనమయ్యేవారు. ఎవరైనా ఆయన చరణాలకు శరణు వచ్చి నమస్కరిస్తే చాలు, వాళ్ళు తమ పూర్వ నిశ్చయాన్ని విస్మరించి ఎంతో నమ్రతగా అయి సాయిబాబా పాదాలకు వందనం చేసేవారు. ధార్మిక సాంప్రదాయపు అభిమానాన్ని కరిగించి వేసి జీవుడికి అపరిమిత సుఖాన్ని ఇచ్చే అలాంటి ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆదరవపూర్వకంగా వినాలి. అలాగే పరోక్షంగా విభూతి ప్రభావాన్ని తెలుసుకున్న బాలా పాటిల్ చమత్కారాన్ని పామును సాయిగా భావించి అతను ప్రేమతో దాన్ని ఆదరించడాన్ని కూడా వినండి. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ శ్రోతలారా, నాపై దయచూపండి. నేను కేవలం ఆజ్ఞకు దాసుణ్ణి. ఆదరపూర్వకంగా ఆజ్ఞను పాలించడమే నాకు తెలుసు. అందులో నుంచే అక్షరాలతో లిఖించబడిన ఈ చరిత్ర తయారైంది. బాబా చరణాల మీద దృష్టి పెట్టగానే అక్కడి నుంచి ఈ గ్రంథం అనే తరంగాలు ఉప్పొంగగా వారిని నేను చరిత్ర అనే పవిత్ర కలశంలో నింపుతున్నాను. తాబేలు పిల్లల్లాంటి మనం కేవలం ఆయన దృష్టి పడగానే లేదా అలా చూస్తుండటంతోనే పోషింపబడతాము. మనం దాహంతోనూ లేదా ఆకలితోనూ వ్యాకులం చెందటం అన్నమాట ఎన్నటికీ జరగదు. సదా సంతుష్టిగా ఉందాం. ఒక దృష్టి సుఖం ఉన్నదంటే మనకు అన్నం నీళ్లు అవసరం ఉండదు. కేవలం ఆ దృష్టే మన దేహాన్ని ఆకలిని నశింపచేస్తుంది. ఆ దృష్టి చమత్కారాన్ని నేనెంతని వర్ణించగలను? మన దృష్టికి పూర్తి విషయం దయామృత సాగరులైన సాయి మహారాజే. ఆ దృష్టిలో ఈ దృశ్యము, దృష్ట, దర్శనము అనే త్రిపుటికి స్థానం ఉండదు. అలాగే మన దేహంలో చర్మము, స్పర్శ అనే 2 చోట్ల సాయియే ప్రకటమై కనిపిస్తారు. నాసిక, వాసనల్లో కూడా సాయియే నివసిస్తున్నట్లు అనిపిస్తుంది. లేదా చెవుల్లో శబ్దం పడగానే సాయి రూపం దృష్టి ఎదుట నిలబడి ఉంటుంది. శ్రావ్యము, శ్రావకము, శ్రవణము అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. జిహ్వ రుచిని ఆస్వాదించడానికి కదిలినప్పుడు అందులో సాయియే మిళితమై ఉంటారు. అప్పుడు రసన రుచిని ఆస్వాదించే నాలుక, రసము, రసాస్వాదము అనే త్రిపుటే కౌతుకము ఎంతటిది. కర్మేంద్రియాల కథ కూడా ఇదే.
వీటన్నిటితో కేవలం ఒక్క సాయి సేవను మాత్రమే చేస్తే అవ్వదు. కర్మలన్నీ నశించి నైష్కర్మత కర్మల పరిణామం నుంచి ముక్తుత వచ్చి ఒళ్ళో వాల్తుంది. సరే, ఈ గ్రంథం పెరిగిపోతోంది. సాయి మీదున్న ప్రేమ వల్ల విషయాన్ని వదిలేసి ఎక్కడికో లాక్కెళ్ళాను. గతించిన విషయం మీద దృష్టి పెడదాం. మన కథను ముందుకు నడిపిద్దాం. మూర్తి పూజను అంగీకరించని వారు నిరాకార ఈశ్వరోపాసన చేసేవారొకరు కేవలం విమర్శించాలనే బుద్ధితో షిరిడీ వెళ్ళాలని ఉబలాటపడ్డాడు. అతనిలా అన్నాడు, షిరిడీకొచ్చిన నేను కేవలం ఆ సాధువుని దర్శిస్తానంతే. నా తల అసలు వంచను, దక్షిణ కూడా ఇవ్వను. ఈ 2 షరతులను ఒప్పుకుంటేనే అప్పుడు నేను షిరిడీ వస్తాను. మిత్రుడు ఒప్పుకున్న మీదట అతడు మిత్రుని వెంట వెళ్ళటానికి నిశ్చింతగా బయలుదేరారు. మిత్రుడు కాకా మహాజని. అతనికి మహాత్ముల విషయంలో ఎంతో పవిత్ర భావం ఉండేది. కానీ అతను మాత్రం మహాసంశయాత్మకుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. అతనికి మహాత్ముల విషయంలో ఎంతో పవిత్ర భావం ఉండేది. కానీ ఇతను మాత్రం మహా సంశయాత్మకుడు. ఇద్దరూ ముంబై నుంచి శనివారం రాత్రి బయలుదేరారు. ఆదివారం ఉదయం షిరిడీ చేరుకున్నారు. వాళ్ళిద్దరూ సాయి దర్శనం చేసుకోవటానికి మసీదుకి వెళ్ళారు. అప్పుడేం జరిగిందో ప్రశాంతంగా వినండి. మసీదు మెట్ల మీద అడుగు పెట్టగానే ఆ మిత్రుడిని దూరం నుంచి చూస్తూనే బాబా కాయాబేజీ ఎందుకొచ్చారండి అని మధురంగా మంజుల స్వరముతో అడిగారు. ప్రేమలులకే ఈ బాబా మాటలను ఆ మిత్రుడు వెంటనే గుర్తుపట్టాడు. ఆ మాటలను ఉచ్చరించిన ఆ విశేషమైన పద్ధతి అతనికి తన తండ్రిని తలపింపజేసింది. కాయాబేజీ అన్న మాటలను బాబా ఉచ్చరించినప్పుడు అది వినగానే ఆ మిత్రుడు మనసుకి దిగ్భ్రమ కలిగింది. సమ్మోహనంగా ఉన్న ఆ తరహా అతనికి స్వర్గస్థుడైన తన తండ్రిని స్మరణకు తెచ్చింది. అది ఆయన పిలిచే తరహాలాగానే భాషించింది. అచ్చుగుద్దినట్లుంది. ఆహా, ఆ మాటల్లో ఎంతటి ఆకర్షణ శక్తి! కాక మిత్రుడికి విస్మయం కలిగింది. అతను ఇలా అన్నాడు, ఇది మా నాన్న పిలిపే. ఈ స్వరము కూడా ఖచ్చితంగా నాకు గుర్తున్నది. తండ్రి నోటి నుంచి వచ్చినట్లు ఆ పిలుపుని విని ఆ మిత్రుడు మనసు కరిగిపోయింది. మునుపటి నిత్యాన్ని మరచిపోయి అతను బాబా పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. తరువాత బాబా కేవలము కాకాని మాత్రమే దక్షిణ అడిగారు. అతను ఆయనకది సమర్పించాడు. మిత్రులిద్దరూ వెనుతిరిగారు. మళ్ళీ మధ్యాహ్నం వేళ కాక బాబా దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అతని మిత్రుడు కూడా అతని వెంట వెళ్ళాడు. ఇద్దరు కూడా ముంబై వెళ్ళవలసి ఉంది. కాకా వెళ్ళేందుకు అనుమతి అడిగాడు. ఇప్పుడు బాబా దక్షిణ అడిగారు. అది కూడా కేవలం కాకాని మాత్రమే. 17 రూపాయలు ఇవ్వు నాకు అన్నారు ఆయన. కానీ ఆ మిత్రుడినేమీ అడగలేదు. అతని మనసులో కలవరం చెలరేగింది. అతను మెల్లగా కాకానిలా అడిగాడు, బాబా నిన్నే దక్షిణ అడుగుతున్నారు ఎందుకు? పొద్దున్న కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను కూడా నీతో పాటే ఉన్నాను కదా, నన్ను అడగకుండా ఎందుకు వదిలేశారు? కాక మెల్లగా సమాధానం ఇచ్చాడు. అది బాబాని అడుగు. ఇంతలో బాబా కాకాని అడిగారు. అతను నీతో ఏమంటున్నాడురా? అందుకు ఆ మిత్రుడు స్వయంగా తానే బాబాని నేను దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగు. అందుకు బాబా ఇలా సమాధానం ఇచ్చారు, నీ మనసు ఇవ్వాలని లేదని అడగలేదు. నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు. బాబా దక్షిణ అడుగుతుంటారని, భక్తులు ఆయనకి దక్షిణ ఇస్తారని ఆయన గురించి హీనంగా మాట్లాడిన ఆ మిత్రుడే ఇప్పుడు బాబా తనని దక్షిణ అడగకపోయినా ఇవ్వనా అని అడుగుతున్నాడు. అది చూసి కాకాకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. నీకివ్వాలనుంటే ఇవ్వు అన్న బాబా మాటలకి మిత్రుడు బాబా అడగకుండానే వెంటనే 15 రూపాయలు ఆయనకి సమర్పించాడు. తరువాత బాబా ఆ మిత్రుడితో ఇలా అన్నారు, వెళ్దువు గాని లేరా, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చో. అప్పుడు అతని
భేదభావాన్ని పోగొట్టుకోవడానికి మధురంగా ఇలా ఉపదేశించారు. తుమ్చా ఆమ్ ఛాతిలే తెలచా భింత్ నగలి సగలి పఢూన్ తాక మృణేహ కే ఏక్ మేకన బెటా యాచా మార్గ్ మోకల్ హోయల్. నీకు నాకు మధ్య ఉన్న నూనెవాడి గోడను పడగొడితే మనం కలిసేందుకు చక్కటి మార్గం ఏర్పడుతుంది. లోపలుండే ఒకానొక దృష్ట వృత్తిని సంబోధిస్తూ బాబా తేలి లేదా నారాయణ తేలి అని ఎప్పుడు అంటూ ఉండేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. తరువాత బాబా వారికి తిరిగి వెళ్ళేందుకు అనుమతి ఇచ్చారు. అప్పుడు ఆకాశం మేఘావృతమై ఉండడం చూసి మాధవరావు బాబాతో ఇలా అన్నాడు, వాళ్ళు వర్షంతో తడిచిపోతారేమో. దానికి బాబా ప్రశాంత చిత్తంతో వాళ్ళని వెళ్ళని, దారిలో వాళ్ళకి వర్షం భయమేమీ ఉండదు అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ సాయిబాబా చరణాలకి వందనం చేసి గుర్రబండిలో కూర్చున్నారు. మెరుపులు రాసాగాయి. ఆకాశమంతా దట్టంగా పొగమంచుతో నిండిపోయింది. గోదావరి నది వరదతో ఉప్పొంగింది. గగనం గట్టిగా గర్జించింది. పడవలో పయనించవలసిన ప్రయాస వచ్చి పడింది. బాబా ఇచ్చిన వాగ్దానం పట్ల కాకా మహాజని మనసులో అచంచల విశ్వాసం ఉంది. కానీ ఆ మిత్రుడు ఇలా విచారించాడు, సుఖంగా ఎలా ప్రయాణించగలం? అనవసరంగా మనం ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణానికి బయలుదేరాం. ఇప్పుడు దారిలో కష్టపడతామేమో. సరే. తర్వాత వాళ్ళు సుఖంగా వెళ్ళి రైల్లో కూర్చున్నారు. ఆ తర్వాత వర్షం కురిసింది. వాళ్ళు ముంబై హాయిగా ఏ ఇబ్బంది లేకుండా చేరుకున్నారు. ఇంటికి వెళ్ళాక కిటికీ తలుపులు తెరిచి చూసినప్పుడు ఇంట్లో చిక్కుకున్న 2 పిచ్చుకలు చనిపోయి ఉండడం కనిపించింది. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి ఆ మిత్రుడి మనసుకు ఎంతో బాధ అనిపించింది. దేవా, పాపం ఇవి అన్నపానీయాలు లేక ప్రాణాలు వదిలేశాయి. షిరిడీకి వెళ్ళేటప్పుడు గాలి రావడం కోసం కిటికీని తెరిచి ఉన్నట్లయితే ఇవి చనిపోయి ఉండేవి కావు. నా వల్లే ఇవి పాపం చనిపోయాయి. ఇప్పుడు ఎగిరిన దాని గురించి బాబా ఆలోచించి దానికోసమే మమ్మల్ని ఈరోజు పంపించి ఉంటారు. లేకపోతే ఇది కూడా చనిపోయి ఉండేది. అన్నం లేకుండా పాపం అది ఎలా బ్రతికి ఉంటుంది? ఆయుష్ తీరిపోతే అలాంటి స్థితే ప్రాప్తిస్తుంది. ఇదొక్కటి మాత్రం సురక్షితంగా ఉండిపోతుంది. సరే. ఆ మిత్రుడికి సంబంధించిన మరో చక్కటి వినదగ్గ అనుభవం. షిరిడీకి వెళ్లే ముందు అతను ఎన్నో నెలలు ఒక కాలి మడమ నొప్పితో బాధపడేవాడు. కానీ అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఆ నొప్పి బాధ పెట్టడం మానేసింది. కొద్ది రోజుల్లో ఆ నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అలాంటిదే మరో కథ. అందులో మహాత్ములను పరీక్షించడానికి పోయినప్పుడు మనసులో లేకపోయినా వారి పాదాలకు నమస్కరించడానికి తలను ఎలా వంచవలసి వచ్చిందో వినండి. అలాగే మోహపాశాలలో చిక్కుకున్నందువల్ల దక్షిణ ఇవ్వాలన్న ఆలోచన లేకపోయినా తన దృఢ నిశ్చయాన్ని వదిలేసి అతను దక్షిణ ఇవ్వటానికి కూడా వినండి. ముంబైలో ఉండే సోలిసిటర్ వకీల్ ధరంసి జటాభాయ్ ఠక్కర్ పూర్వపుణ్యం ఫలించడం వల్ల అతని మనసుకి సాయిని కలవాలని అనిపించింది. ఇతను కాకా మహాజని యజమాని. ఇద్దరికి గాఢమైన పరిచయం ఉంది. షావుకారికి ఇలా అనిపించింది, సరాసరి షిరిడీకి పోయి సాయిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలి. కాకా మహాజని ఠక్కర్ గారి వ్యాపార సంస్థలో ముఖ్య అధికారిగా ఉండేవాడు. వరుసగా సెలవులు కలిసొస్తే చాలు అది చూసుకొని అతను షిరిడీకి వెళ్లేందుకు తయారయ్యేవాడు. అలా అని సమయానికి తిరిగి వచ్చేవాడు కాదు. 7-8 రోజులు షిరిడీలోనే ఉండిపోయేవాడు. పైగా ఇలా అనేవాడు, తిరిగి రావడానికి సాయి అనుమతి దొరకలేదు.
ఇదేనా పని చేసే పద్ధతి? అసలు ఈ మహాత్ములు ఎలాంటి వారు? ఇలా విరుద్ధమైన పద్ధతులు నాకు ఇష్టం లేదు. కనుక సాయి విషయంలో తాడో పేడో తేల్చుకోవాలి. సదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ అని హోలీ సెలవులకి షావుకార్ ధరంసి బయలుదేరాడు. షావుకారికి భయంకరమైన దేహాభిమానం ఉంది. తన ఐశ్వర్యాన్ని గురించిన గర్వం ఉంది. మహాత్ములైతే ఏం, వాళ్ళు మాత్రం మనుషులు కాదా? మరి వాళ్ళ ముందు తలెందుకు ఉంచాలి? సాయిబాబా ఉత్తమ స్థితిని చూసి విద్వాంసులు, పండితులు అలసిపోయి చిత్తుగా ఓడిపోతారు. మరి పాపం ధరంసి ఏం తట్టుకోగలడు? తన నిశ్చయాన్ని ఎంతసేపు నిలుపుకుంటాడు? అంధవిశ్వాసం మాత్రం మంచిది కాదు. తానే స్వయంగా చూసి నిశ్చయించుకోవాలి అని నిర్ణయించుకొని అతడు షిరిడీ వెళ్లేందుకు సిద్ధమైనాడు. పైన వర్ణించిన మిత్రుల్లాగే ధరంసి కూడా కాకా మహాజన్ని తోడు తీసుకొని బయలుదేరాడు. అతనితో ఇలా అన్నాడు: నీవు షిరిడీ వెళ్ళి అక్కడే ఉండిపోతుంటావు కదా, ఈసారి అది కుదరదు. నాతో పాటే తిరిగి వచ్చేయాలి. ఇది బాగా గుర్తుంచుకో. అప్పుడు కాకా అతనితో, అది మాత్రం మన చేతుల్లో ఉండదు అన్నాడు. కనుక ధరంసి మరొకరిని ప్రయాణంలో తోడుగా తీసుకున్నాడు. ఒకవేళ కాకా తిరిగి రాకపోతే ప్రయాణంలో తోడు లేకుండా వెళ్ళడం కష్టమని ధరంసి మరొకరిని తనతో పాటు తీసుకెళ్లాడు. వాళ్ళు ముగ్గురు బయలుదేరారు. జగత్తులో పరోపకారం చేసే సహృదులైన భక్తులు ఎన్నో రకాలుగా ఉంటారు. వారి సంశయాన్ని తొలగించడానికి బాబా వాళ్ళని ఇలా లాగి షిరిడీకి రప్పించుకుంటారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు తన అనుభవాన్ని ఇతరులకు చెప్పేవారు, లేదా లోకులను సన్మార్గంలోకి రప్పించడానికి దాన్ని ఎవరి చేతనైనా రాయించి పెట్టేవారు. క్లుప్తంగా చెప్పాలంటే షిరిడీ వెళ్ళిన ప్రతివారు దర్శనం చేసుకొని తృప్తి చెందేవారు. వాళ్ళ భావన మొదట్లో ఎలా అన్నా ఉండని, కానీ చివరికి వారికి గొప్ప ఆనందం ప్రాప్తించేది. కనుక పరీక్షించాలన్న జిజ్ఞాస ఉంటే తమంత తామే షిరిడీకి వెళ్ళేవారు. కానీ నిజం మాత్రం వేరుగా ఉంది. వారు బాబా కార్యాన్ని నెరవేర్చేవారు. బాబా వాళ్లకు స్ఫూర్తి ఇచ్చినప్పుడే వాళ్ళు గడప దాటి బయటికి రాగలిగేవారు. వాళ్ళ సహజ వృత్తిని మేల్కొల్పి బాబా వాళ్ళని పారమార్థిక మార్గాన్ని తీసుకొచ్చేవారు. బాబా సంకల్పం ఎవరు తెలుసుకోగలరు? అది తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దశే వాళ్ళ ఒళ్ళో పడేది. కనుక అభిమానాన్ని అవతలకి నెట్టి ఆయన పాదాలకు సాష్టాంగపడితే సుఖ సంరంభం అనుభవంలోకి వస్తుంది. దేవతలు, బ్రాహ్మణులు, గురువు వీరి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో పోరాదు. కనుక కాకా దారిలో 2 సేర్లు అంటే సుమారు 1 కిలో ద్రాక్ష పళ్ళు కొనుక్కొని వెళ్ళాడు. లోపల గింజలు లేని జాతికి చెందిన ద్రాక్షలుంటాయి. కానీ అప్పుడు గింజలున్న ద్రాక్ష పళ్ళే అతనికి దొరికాయి. కనుక కాకా వాటిని కొన్నాడు. సరే, పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వాళ్ళు ముగ్గురు షిరిడీ చేరారు. బాబా దర్శనం కోసం మసీదుకి వెళ్ళారు. సాయిబాబా భక్తుడు బాబాసాహెబ్ తర్కడ్ అక్కడ కూర్చొని ఉన్నాడు. బాబాని పరీక్షించాలని కుతూహలంతో తర్కడ్ని ధరంసి ఏమని అడిగారో వినండి. ఇక్కడ విశేషాలేమిటి? జనులు ఎందుకు వస్తారు ఇక్కడికి? దానికి తర్కడ్ ఇలా అన్నాడు: బాబా దర్శనం కోసం వస్తారు. ధరంసి ఇంకా ఇలా అన్నాడు: ఇక్కడ చమత్కారాలు జరుగుతాయని విన్నాను. దానికి తర్కడ్ ఇలా అన్నాడు: నాకైతే అలాంటి భావన లేదు. మన మనసులో తీవ్ర ఇచ్చ ఎలా ఉంటే అది అలా నెరవేరుస్తుంది. కాకా బాబా పాదాలపై తల ఉంచి ద్రాక్షలను ఆయన చేతికి అర్పించాడు. అక్కడ చాలామంది భక్తులున్నారు. బాబా వారికవి పంచడం మొదలెట్టారు. ఇతరులతో పాటు బాబా ధరంసికి కూడా ద్రాక్షలు ఇచ్చారు. కానీ గింజలున్న ద్రాక్షలు అతనికి ఇష్టం లేదు. అతనికి గింజలు లేనివే ఇష్టం. ఇలాంటి ద్రాక్షలు అతనికి నచ్చవు. మొదట మొహమాట పడ్డాడు. ఇవెలా తినాలా అని అతను ఇబ్బంది పడ్డాడు. కానీ వాటిని తిరస్కరించడం కూడా అతని మనసుకి ఇష్టం లేకపోయింది. అదీకాక డాక్టరు ద్రాక్షలను కడగకుండా తినొద్దని చెప్పాడు.
ఇంతమందిలో కేవలం తను మాత్రమే వాటిని కడిగి తినడం బాగుండదు అని అలా నానా రకాలు ఆలోచనలు అతని మనసులో చెలరేగాయి. తర్వాత అతను వాటిని నోట్లో పెట్టుకున్నాడు. గింజలన్నీ జేబులో వేసుకున్నాడు. మహాత్ముల పవిత్ర స్థలాన్ని ఎంగిలి వస్తువులతో ఎంగిలి వస్తువులతో అపవిత్రం చేయలేకపోయాడు. తర్వాత సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఈ బాబా నిజంగా శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझ
तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి